హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం నీట్ 2024లో ఎవరైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఎన్ఎంసి వాళ్ళు ఒక కొత్త మంచి ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఎవరైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. విషయం ఏంటి అంటే ఎన్ఎంసి అప్రూవ్ చేసిన మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇండియా వైడ్గా అవన్నీ కూడాను లాస్ట్ ఇయర్ వరకు ఎన్ఎంసి వెబ్సైట్లో ఉండేవి. సో ఆ ఎన్ఎంసి వెబ్సైట్ ద్వారా మనం ఆ కాలేజ్ ఎక్కడుంది, ఆ కాలేజ్ అడ్రస్ ఏంటి, ఆ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఇంటేక్ ఉంది, అదేవిధంగా దాని అప్రూవల్ డేట్ ఏంటి అనేది తెలుసుకునే వాళ్ళం. అయితే ఈ సంవత్సరం మనకి ఎన్ఎంసి వాళ్ళు యాన్యువల్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఆప్షన్ ఎన్ఎంసి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడాను www.nmc.org.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు రైట్ కార్నర్లో యాన్యువల్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయగానే సో UGMSMER 2024-2025 అని అయితే ఉంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ఎంసి అప్రూవ్ చేసిన ఎంబీబీఎస్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదా, సో ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. మన స్టేట్లో అనుకోండి, స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళని అడిగో లేదంటే వాళ్ళు పర్సనల్గా వెళ్ళో ఆ కాలేజ్ ఏ విధంగా ఉంది, ఆ కాలేజ్కి అటాచ్ అయిన హాస్పిటల్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకుంటారు. బట్ ఎప్పుడైతే మనం పక్క స్టేట్కి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటామో సో ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే మనకు తెలియదు కదా. సో అలాంటప్పుడు మనం ఈ ఎన్ఎంసి వెబ్సైట్ని యూజ్ చేసుకొని ఇండియాలో ఉన్న ఏ మెడికల్ కాలేజ్ అయినా సరే సో ఆ కాలేజ్ ఎక్కడుంది, ఆ కాలేజ్ డీటెయిల్స్ ఏంటి, అంటే ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దానికి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, కోర్ట్ నుంచి ఏవైనా స్పెషల్ పర్మిషన్స్ తీసుకుందా లేదా, ఎప్పుడైనా ఆ కాలేజ్లో ఒక అకాడమిక్ ఇయర్ అంటే ఏదైనా బ్యాచ్ అసలు అడ్మిషన్స్ తీసుకోకుండా ఉన్నాయా, సో ఆ కాలేజ్ అడ్మిషన్ ఇంటేక్ కెపాసిటీ ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఆ కాలేజ్లో ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వెబ్సైట్లో ఉంటాయి అన్నమాట. సో దీని నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ పైన రైట్ కార్నర్లో సెర్చ్ అని ఉంది కదా, సో ఈ సెర్చ్లో మనకి ఇష్టం వచ్చిన కాలేజ్ని అయితే సెర్చ్ చేయండి. సో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ని అయితే సెర్చ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటుంది కదా, సో తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అని ఉంది. సో వచ్చేసింది అనమాట. సో మెయిన్లీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఉంటాయి, ఓటీ డీటెయిల్స్ ఉంటాయి, కమ్యూనిటీ మెడిసిన్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్యాకల్టీ డీటెయిల్స్ని మనం క్లిక్ చేయడం ద్వారా ఆ కాలేజ్లో ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి. సో నేను వాళ్ళ డీటెయిల్స్ని అయితే హైడ్ చేస్తున్నాను, ఎందుకో తెలియదు. ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు అయితే మనం నేమ్స్ డిస్ప్లే చేస్తే వయలేషన్స్ అని చెప్పి మనకి వీడియోని అయితే సస్పెండ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు వీళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే రెగ్యులర్గా ఉంటారా లేదంటే ఆన్ కాల్లో వస్తుంటారా, అదేవిధంగా వాళ్ళకి టీచింగ్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి సో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దీని ద్వారా మనం ఏ డిపార్ట్మెంట్కి అంటే ఏ సబ్జెక్ట్కి ఎవరున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. సో అలాగే ఓటీ డీటెయిల్స్ అనమాట. ఓటీ డీటెయిల్స్ కానీ మనం క్లిక్ చేసాము అనుకోండి, సో ఇక్కడ మళ్ళీ డిపార్ట్మెంట్స్లో ఆర్థోపెడిక్స్లో ఏదైతే ఉందో అది మే మంత్లో ఏ విధంగా ఉంది, జూన్ మంత్లో ఏ విధంగా ఉన్నాయి, మేజర్ కేసెస్ ఎన్ని వచ్చాయి, టోటల్ మైనర్ కేసెస్ ఎన్ని వచ్చాయి, దాంట్లో కూడా మళ్ళీ ఎమర్జెన్సీ కేసెస్ ఎన్ని వచ్చాయి, ఎంట్రీ టైం ఏంటి, లాస్ట్ అప్డేట్ చేసిన టైం స్టాంప్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో దీని ద్వారా ఆ కాలేజ్కి సంబంధించి కేసెస్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అని చెప్పి పేషెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ మెడిసిన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే ఇక్కడ స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆ కాలేజ్లో పర్మిట్ చేసిన ఇంటేక్ ఎంత, యాన్యువల్ ఇంటేక్ ఎంత, యాక్చువల్గా ఎంత ఇంటేక్ అవుతుంది అనేది ఇయర్ వైజ్గా డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇంకా హాస్పిటల్ డీటెయిల్స్, ప్రతి కాలేజ్కి ఒక హాస్పిటల్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఆ హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఆ కాలేజ్కి సంబంధించి ఏ హాస్పిటల్ అనేది అటాచ్డ్ అయ్యింది. కొన్ని ప్రైవేట్ కాలేజెస్కి ఏంటి అంటే వాళ్ళకి హాస్పిటల్ ఉండకపోవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి అటాచ్ అయ్యి ఉంటాయి. సో అయితే ఆ హాస్పిటల్కి సంబంధించి టోటల్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎమర్జెన్సీ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా క్లినికల్ లోడ్ డీటెయిల్స్. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనం మళ్ళీ ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ఓపీడీ పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఐపీడీ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, టోటల్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, మంత్లీ యావరేజ్గా ఎన్ని బెడ్స్ అనేది ఆక్యుపై అవుతున్నాయి చెప్పి దాని కౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది.
సో ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు ఏమేం విషయాలు ముందుగా తెలుసుకోవాలో ఆ విషయాలన్నీ కూడా ఈ వెబ్సైట్లో మెన్షన్ చేస్తున్నాయి. ఇండియా వైడ్గా ఉన్న ప్రతి కాలేజ్ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో ఆ కాలేజ్ డీటెయిల్స్ని ఈ వెబ్సైట్లో చూడండి. చూశాక వాటి కేస్ లోడ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పేషెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, కాలేజ్ హిస్టరీ ఏ విధంగా ఉంది, దాంట్లో ఇంటేక్ ఏ విధంగా ఉంది, దాంట్లో ప్రొఫెసర్స్ ఏ విధంగా ఉన్నారు. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనేది మీకు మీరుగా అయితే డిసైడ్ అవ్వచ్చు. సో ఇదొక మంచి విషయం అని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే ప్రతి స్టూడెంట్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వెబ్సైట్ని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను యూజ్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్లో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నించండి. సో దీనికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ కూడాను పర్సనల్గా గైడ్ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ పాసిబుల్ వేలో మీకు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసి మంచి కాలేజ్లో అడ్మిషన్ వచ్చేందుకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 699 రూపీస్కి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంది. సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. దీనికోసం ఇక్కడ కింద స్క్రీన్ పైన చూస్తున్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దీనికే గూగుల్ పే కూడా ఉంటుంది. అమౌంట్ పంపించి స్టూడెంట్ డీటెయిల్స్ పంపించినట్లయితే వాట్సాప్లో మేము స్టూడెంట్ డీటెయిల్స్ అనేది రిజిస్టర్ చేసి మెంటర్షిప్లో యాడ్ చేయడం జరుగుతుంది.